అందమైన పెంకుటిల్లు చూడబోతున్నాము. ఈ పెంకుటిల్లు భీమవరానికి 21 కిలోమీటర్లు, అలానే నరసాపురానికి 8 కిలోమీటర్లు. మెయిన్ రోడ్ మీద, భీమవరం వెళ్లే రోడ్ మెయిన్ రోడ్ మీదే ఉందండి. ఒక పక్క పంట పొలాలు, చక్కగా మంచి రోడ్డు ప్రక్కనే ఈ అందమైన పెంకుటిల్లు. మేము చూడడంతో పాటు మీ అందరికీ కూడా ఈ అందమైన పెంకుటిల్లు చూపించుకోవాలి. ఇల్లు చాలా విశాలంగా కనిపిస్తుంది కదా అండి. ఇంట్లో మనుషులు కూడా చాలా విశాల హృదయులు. మీకు వారిని అందరినీ పరిచయం చేస్తాం రండి. ఇల్లులు అనేవి కూడా చాలా విశాలంగా ఉండేయండి. అలానే మనుషుల మధ్య అనుబంధాలు, సంబంధాలు కూడా చాలా దగ్గరగా ఉండేవి. ఇదిగోండి పాత ఇల్లులు ఏమన్నా సరే మనం చూస్తే ఖచ్చితంగా మెట్లు, అరుగులు అనేవి నిర్మించే వాళ్ళు. ఇది కూడా ఒక అరుగే, కాకపోతే ఇప్పుడు మెయిన్ రోడ్ మీద ఉంది. అలానే సెక్యూరిటీ పర్పస్ ఈ మెస్ అయితే 15 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారంట. ఒకప్పుడు ఇది అరుగు. ఇదిగోండి ఇది సైకిల్ అండి. సైకిల్ కూడా కనుమరుగైపోతుంది. దాదాపు ఈ సైకిల్ కూడా చాలా ఏజే ఉంటది, చాలా ఓల్డ్ సైకిల్. లోపలికి రాగానే మాత్రం చాలా చల్లగా ఉందండి వాతావరణం అంతా కూడా. హాల్ కూడా చాలా లెంతీగా ఉంది. ఇదిగోండి ఇది మెయిన్ లోపలికి వెళ్ళేది. ఇది సింహద్వారం అండి. లోపలికి వెళ్దాం. తలుపు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. తలుపు కూడా ఇది హాల్ అండి. లోపలంతా కూడా చాలా చల్లగా ఉంది. పైన ఇదంతా టేకు స్వరంది. టేకే కదండి పైన. బర్మా టేక్ అండి. వీళ్ళు పరిచయం చేస్తా అన్నాను కదండి. మన ఆచంటతో ఆత్మీయత ఉన్న ఈ అమ్మమ్మ గారు ఆచంటకి సంబంధించిన వారి రిలేటివ్స్ అంటండి. మీకు ఆచంటలో ఎవరున్నారండి? మాయ పోయారండి, గళ్ళా నరసింహమూర్తి గారండి, డాక్టర్ చేసాడు. ఆయన ఏమో పోయారు, వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడి వెళ్ళిపోయారండి. ఇల్లు కూడా మనం కమ్మారు, ఎవరో కొనేసుకున్నారు. మీ అమ్మమ్మ గారు ఊరండి? అమ్మమ్మ గారు ఊరు కడలండి. కడలి అండి. మా మావయ్య అండి వైద్యురీత్యా డాక్టర్ అండి, ఆయుర్వేదం డాక్టర్. ఆ సంట్లో ఉంది. అప్పట్లో వచ్చేవాళ్ళండి చిన్నతనంలోనండి? కాదు, నీ పెళ్ళి అయ్యాక కూడా వచ్చారండి. వాళ్ళ అమ్మాయిని మేడం మా తమ్ముడికి కూడా తెలుసు. ఎలా అనిపిస్తుంది? నాచంటే ఎలా ఉంటుందండి? నచ్చుతుందా మీకు? ఆ గుళ్ళు అవి చాలా బాగుంటాయండి. శివాలయం ఆడ కూడా చాలా ఇష్టం. శివాలయం అంటే మొత్తం పోయానండి. మేము వచ్చి ఇల్లు చూసి బాగా నచ్చిందండి. నచ్చిన తర్వాత మాట్లాడగానే మేము ఆచరణ నుంచి వచ్చామని చెప్పగానే ఒక రకమైన ఆనందం అయితే అమ్మమ్మ గారి ఫేస్ లో కనిపించింది. అందుకే అంటున్నాను మన ఆత్మీయులని. ఆ ఇల్లు కూడా సరదాగా చూద్దాం. ఎందుకంటే ఇంత అందమైన పెంకుటిల్లులు కనుమరుగైపోతున్నాయి. ఏమన్నా ఈ మధ్య కాలంలో కట్టిన మనకి అన్ని ఆర్టిఫిషియల్ అవుతున్నాయి తప్ప ఇంత పటిష్టంగా అప్పటి రోజుల్లోనే తెలివితేటలతో కట్టారంటే గ్రేటే కదా అండి పెంకుటిల్లులు అనేవి. ఇలాంటి ఇల్లులు ముందు మనం చూడలేం కాబట్టి ఈ వీడియోలో చూద్దాం సరదాగా. ఈ తాతగారు అమ్మమ్మ గారితో కూడా మనం ఈ వీడియోలో ట్రావెల్ చేద్దాం. ఇప్పుడు ఒకప్పుడు ఇల్లంతా చాలా సందడిగా అన్న తమ్ములతోనూ పిల్లలతోనూ కలకల్లాడుతూ ఉండేదండి. ఉమ్మడి లోగిల్లులు అంటే అలానే ఉంటాయి కదా. అంతా అన్న తమ్ములు, అక్క చెల్లెలు అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరు ఉద్యోగం ఇచ్చేవారు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. ఈ ఇంటిని చూసుకుంటూ ఈ తాతగారి అమ్మమ్మ గారే ఉన్నారండి. ఇంకో ఇదైతే హాల్. ఇదంతా కూడా మనం చూస్తే దగ్గర నిజంగానే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంది ఇల్లుని చూస్తుంటే. ఈ మధ్యకాలంలో అయితే టైల్స్ అవి వేయించారు కానీ ఈ కుర్చీలు అవి చూడండి, ఇవి కూడా టేకు కుర్చీలే, బాగున్నాయి. మా అబ్బాయి కట్టుకుని ఇల్లు కట్టుకుని పెద్దదే ఇక్కడ పట్టుకొచ్చి పెట్టాడు అనమాట. ఇవి కూడా ఇంకో కుర్చీలు ఉండి అప్పుడు ఇల్లు కట్టినప్పుడు చేసిన కుర్చీలు అంట, పాతి కుర్చీలు అంట. అటు ఇటు కూడా ఉండే అప్పుడు. ఇవి అలాంటి కుర్చీలు పాతి. మీరు జిల్లాబోర్డు ప్రెసిడెంట్ చేశారు రాజు మొగల్తో. ఎవరండి? మా ఈ ఇల్లు కట్టిన ఆయన. ఈ ఇల్లు కట్టిన తాతగారు. ఈ తాతగారు వాళ్ళ తాతగారు అండి. ఈ ఇల్లు నిర్మించిన మూల వ్యక్తికి ఈ తాతగారు మనవలు అంటండి. ఈయనది ఆయనది ఒకటే పేరు. ఇప్పుడు ఆయనే ఇంట్లో ఉంటున్నారు.
మీ పెళ్ళి వచ్చిన కొత్తలో ఇంత పెద్ద ఇల్లు పెంకుటిల్లు కదండి, ఎలా అనిపించేది? బాగా జనం ఉండేవారండి. ఓ 25 మంది పనోళ్ళే ఉండేవారండి. ఇంటి చుట్టూరు అందరూ తెలుసు. ఆ నీరు వాటర్ సప్లై లేదండి, చెరువుల నుంచి జారబోసుకునేవాళ్ళు అప్పట్లోనండి. ఈ మధ్యన మేము రిటైర్ అవ్వకముందు ముందే కుళాయిలు వచ్చినాయి. సిమెంట్ లో ఉండేయా అండి మీరు ఇల్లు కట్టినప్పటి నుంచి? సిమెంట్ మట్టిల్లండి? మట్టింది కాదు, సిమెంట్. అంతా సిమెంట్ వచ్చేటడికే సిమెంట్. కరెంట్ అది ఉండదా అండి పెళ్ళైన కొత్తలో? లేదు, లేదు 10 ఏళ్ళకే రాతరుగులండి రాతి వాళ్ళు ఇల్లు అంటే మెట్లు రాతితోటి ఉన్నాయి కదండి. అవునండి, అదే ఏదో దేవాలయం ముందు మెట్లు ఉంటాయి చూసారు, పాత పూర్వం అలానే. అవునండి, ఆ గోడలన్నీ రాళ్ళేనమ్మా, సిమెంట్ చేయించాను మేమే. ఇంటి గోడలు ఇంత హైట్ ఉన్నాయి కదా అండి. అమ్మమ్మ గారు చెప్పేది ఏంటంటే భూమి లోపల కూడా ఇంతే హైట్ భూమి లోపల ఉందంట. ఈ మధ్యకాలం ఇంకా బయట రోడ్ అది ఎత్తు చేయటం వల్ల ఇంకా తక్కువ అనిపిస్తుంది, కానీ ఇప్పటికే నాకు చాలా హైట్ అనిపిస్తుంది. కానీ ఇంకా హైట్ ఉండేదంట అప్పట్లో. ఇంత హైట్ కట్టడానికి కారణం ఏంటంటారు? ఏమన్నా తుఫాన్లు వరదలు లాంటివి? తాతగారు ఇంత హైట్ కట్టారు కదా ఇల్లు, ఇంతే హైట్ భూమి కింద ఉందంట కదండి, ఇంత హైట్ కట్టడానికి మరి అప్పట్లోనండి. ఈ ఇల్లు కట్టడానికి 250 ఎకరం అండి. ఈ ఇల్లు కూడా ఎకరం స్థలంలో కట్టిన ఇల్లు అంటండి. ఏంటండి అప్పట్లో బస్తా ధాన్యం 2 రూపాయలు. చెప్పండి, మీ ఇంటికి మీ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుందండి? ఇంట్లో ఉన్నాం, బ్రహ్మాండ ఇల్లు. అందరూ ఇల్లు అందరూ ఎవరు చూస్తా ఉంటది, ఎంత మంది వస్తా ఉంటారు. అప్పట్లో మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉంటారు, ఆ ఊరి నుంచి ఈ ఊరి నుంచి. ఎవరు వెంప రాజుగారు, మా రాజుల్లో కూడా ఇల్లు లేదండి ఇది. అది నుండి పాతిల్లు ఏంటంటే శీతాకాలం వేడిగాను వేసవకాలం చల్లగాను ఉంటాయి. మరి ఆ కట్టడంలో ఏమన్నా మెటీరియల్ ఏమన్నా ఉంటదేమో తెలియదు కానండి. ఇప్పుడు సిమెంట్ కాదు కదమ్మా, గానుగు సొన్నమని గానుగు ఆడిపోరు సొన్నము ఇసుక కలిపి బండి ఎద్దులతోటి తొక్కించి తిప్పి గానుగతోటి కట్టి ఇప్పుడు గోడ అలా కట్టు. ఇప్పుడు కట్టిన 10 సంవత్సరాలు అక్కలేదు, 2వ సంవత్సరానికి బీటలు తీసేస్తున్నాయి, అంత కల్తీ అయిపోయింది. మరి అప్పట్లో సున్నము ఇవన్నీ అంటే ఇవన్నీ పోతుంది. మేము బద్దలు కొట్టేసి నరిగించేసి మళ్ళీ సిమెంట్ చేయించి అల్లేయించుకున్నాం. ఇది అసలు కట్టింది సిమెంట్, గాను సిమెంట్. అది ఇదిగోండి లోపల మనకి మెటీరియల్, ఇల్లు నిర్మించిన మెటీరియల్ అయితే ఇదిగోండి, ఇది గానుగు సిమెంట్ అంటండి. ఇది ఆ పాత ఇంటికి పెంకుటిళ్ళకి ఎక్కువ పని చేస్తూనే ఉండాలండి, దానికి అంత సంరక్షణ చేస్తే అంత అలా ఉంటుంది. ఇదిగోండి వర్షం వస్తే మాత్రం నాకు ఎప్పుడు ఇష్టమైనది ఏంటంటే లోగిల్ ఇంట్లో వర్షం వచ్చినప్పుడు మాత్రం ఒక రకమైన అందంగా ఉంటదండి. మధ్యలో వర్షం అలా పడుతూ ఉంటే ఆడుకుంటే ఎంత బాగుంటుందో పిల్లలు. సాధారణంగా ఇంటికి ఏమంటారంటే జీవం అనేది అయిపోతుంది అంటా ఉంటారు కదా, ఇలాంటి మండువా లోగిలికి డైరెక్ట్ సూర్యకిరణాలు పడే వాటికి అలాంటిది ఏమి ఉండదండి. అది ఎన్ని ఇయర్స్ అయినా మనం కాపాడుకుంటూ ఉంటే ఆ ఇంటికి జీవం ఉంటూనే ఉంటుంది, కలకల్లాడుతూనే ఉంటది, కలకల్లాడుతూ ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా అండి. ఇదిగోండి ఇలాంటి చెక్క కుర్చీలంట ఈ హాల్ మొత్తం వేసేవాళ్ళంటండి. అందరూ వచ్చిన వాళ్ళంతా కూర్చుని కలకల్లాడుతూ సందడి వాతావరణంతో ఎప్పుడు నిత్యం పండగలా ఉండేదంట ఇల్లు అయితే. ఏదన్నా పెళ్లిళ్ళు అయినా ఏమైనా అయినా సరే ఇక్కడనే పెళ్లిళ్ళే చేసుకోవచ్చు. అప్పుడులో పెద్ద ఈయన ఊరికే పెద్ద ఈయన జగన్నాథం గారు అని, పోల్చేటి జగన్నాథం గారు. ఇదేనా ప్రెసిడెంట్ చేశారండి ఆయన, అన్ని మంచి బాగా జిల్లా ప్రెసిడెంట్ చేశారు. జిల్లా పరిషత్ ఈ పీట సామాన్యమైన పీట కాదండి, కొన్ని వందల పెళ్లి జంటలు ఈ పీట మీద కూర్చొని పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని సాగిస్తున్నారండి. ఇది చాలా అద్భుతమైన మంచి
పెళ్లి పీట అండి పెట్టి. ఒకప్పుడు ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత కానుకలు అన్ని కూడా లేదా నగలు స్టోర్ చేసుకోవడానికి, పెళ్లి బట్టలు లేదా పట్టు చీరలు పెట్టుకోవడానికి ఇదిగోండి ఇలాంటి మాను పెట్టెలు కూడా పెళ్లి కూతురుతో పాటు ఇచ్చేవాళ్ళు. మా అబ్బాయి పెళ్లికి బంగారం పట్టు అన్ని పాతకుండి ఇదిగో చూడండి ఇవి కూడా ఉండే అంటండి, పాత సంబంధించిన పాతిక రంగుని పెట్లు అయితే ఉండే అంటండి. ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా పెళ్లిళ్ళైనా ఏమైనా అసలు వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి బంగారం ఏంటి అవన్నీ కూడా ఆ మాను పెట్లోనే అమ్మమ్మ గారు వాళ్ళ అబ్బాయి పెళ్లికి అయితే బంగారంతో సహా అన్ని దాంట్లోనే పెట్టేవాళ్ళు అంటండి. ఇదిగోండి గుండిగా అంటారు కదా, అసలు ఇది చాలా చాలా బరువు ఉంది. పప్పు గిన్నె ఈ ఇల్లు దాదాపు 1 ఎకరం స్థలంలో నిర్మించిన ఇల్లు అండి. ఇంచుమించు ఒక 6 సెంట్లు తక్కువ ఎకరం స్థలంలో ఇల్లు నిర్మించారంట. అంటే చూడండి ఎంత విశాలంగా ఉందో, గాలి వెలుతురు అన్ని అన్ని వస్తూ ఉన్నాయండి. ఇల్లు అయితే చాలా జలాబుద్దు ప్రెసిడెంట్ మొగల్తూరు రాజులతో గెలిచారు, తర్వాత ఇల్లు కట్టారు. మళ్ళీ మా మామగారు కూడా ఈ ఊర్లో 14 సంవత్సరాలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేశారు. వాళ్ళ కొడుకులు 5 ఉన్నాయి. 5 ఒకతనేమో ఆర్డీఓ చేసి రిటైర్ అయిపోయారు. 2 డాక్టర్లు చేసేవారు పాలకొల్లో, 3 వెటనరీ డాక్టర్. తాతగారు వెటనరీ డాక్టర్ గా చేశారు. మళ్ళా 4 ఫ్యాక్టరీ చేసేవారు. ఆయన పోయారు. 5 అతనేమో వైజాగ్ లోను సైకిల్ స్టోర్, పెద్ద స్టోర్ పెట్టుకున్నారు, అక్కడే ఉండిపోయారు. సైకిల్ స్టోర్ అంతే. ఒక అమ్మాయి కూడా అమలాపురం చేశారు. మీ మావయ్య గారికి మొత్తం 5 సంతానం, ఒక అమ్మాయి ఉంది. జగన్నాథం గారు కంటే మా మామగారు తమ్ముడు రంగనాయకులు గారిని పెద్ద ఫోటో అప్పుడు రాసేవారు. చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి, ఆయన చాలా పెద్ద మెడ్రాస్లోనే ఉండేవారు. ఆర్టిస్ట్ అవన్నీ పోయిందండి. ఆ ఫోటోలు అన్నీ అండి గాలి వాళ్ళకి మేము వచ్చినట్టే పోయింది. మా మామయ్య గారు చేసిన ఫోటోలు. మీ చిన్న మావయ్య గారు ఆర్టిస్ట్ అప్పట్లో. మీకు ఎలా ఉండేదండి మీ అత్తయ్య గారితోను? మీరు పెళ్ళైన కొత్తలో మీ తోటి కోడళ్ళు ఎలా ఉండేదండి అనుబంధం? మేము వచ్చి 4 రోజులు వెళ్ళిపోయాడు. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదండి, ఉద్యోగం ఇచ్చి బయట ఉండేవాళ్ళు? మా అత్తగారు మామయ్య గారు చాలా బాగా చేసేవారు, చాలా గొప్పగానే ఉండేవాళ్ళు. పండగలకు వస్తూ ఉండేవాళ్ళు, పండగలకు వచ్చేవాళ్ళు. ఆఖరి రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే రిటైర్ అయిపోయి. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇంట్లో వ్యక్తులు ఎవరు కలెక్టర్ గా కూడా చేశారంట కదండి. ఎవరండి? మా బావగారు. మీ బావగారండి పేరేంటండి? పార్థసారథి గారు, పోలిశెట్టి పార్థసారథి గారు అండి. ఆయన ఈ ఇంట్లోనే పుట్టి పెరిగి కలెక్టర్ గా చేసి ఉన్నారు కదండి. ఆయన మీరు అందరూ పోయాక మీ ఇద్దరు గడ్డామమ్మ అందరూ ఉండగానే వచ్చాము రిటైర్ అయిపోయాము. వాళ్ళు ఉన్నారనే మేము ఇక్కడికి వచ్చాము. ఉద్యోగం రిటైర్ అయిపోయి మేము ఇద్దరే ఉండిపోయాం. ఇంకా మా పిల్లడు కూడా వైజాగ్ లోనే ఉంటాడు. 7 పిల్లలు కూడా వైజాగ్ లోనే చూసుకుంటారు. ఏమన్నా సంక్రాంతి ఆ టైంలో అందరూ వస్తారండి? మొన్న అందరూ వచ్చారు. వెళ్ళి ఎన్ని రోజులు రావలేదు మేము. మన మంగళవారం నాడు వెళ్ళారు. వారం ఎలా అనిపిస్తుంది మరి? అంటే మామూలుగా అయితే తాతగారు మీరు ఉంటారు, లేదా తాతగారికి వచ్చి ఫ్రెండ్స్ వస్తారు ఉంటారు, లేదా మీకు పని చేయడానికి ఎవరన్నా వస్తారు అంతే. కానీ మన బంధువులు చుట్టాలు మన రక్త సంబంధికులు ఉన్నది వేరుంటది కదండి. అందరు పండగ అందరూ ఉండగానే మేము ఇంట్లో మేము అసలు ఇవి రాకపోతే ఎక్కడ స్థిరపడాలి. అందరూ ఇక్కడ ఉన్నారు కదా అని వచ్చాము. వాళ్ళందరూ వరుసనే వాళ్ళు 65-70 కాలం చేశారు. అయ్యో మేము ఇద్దరే ఉండిపోయాం. శివ పార్వతుల్లా ఉన్నారండి తాతగారు. మీరు ఉండిపోయాం అన్నమాట. మా అబ్బాయి వచ్చేయమంటాడు, అక్కడ మేము వైజాగ్ అందుకని ఇక్కడే ఉండిపోయాం. అక్కడికి వెళ్ళిన అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా సొంత ఊర్లో ఉన్నది వేరు కదా. మీరు ఆనశ్రమ పెట్టాలి నాకు అబ్బాయి, ఆనశ్రమ పెడతారు మా కోసం ఉన్నారు అందరూ. నిన్నే వెళ్ళింది మా తోడుకోళ్ళ, నిన్నే వెళ్ళింది. వైజాగ్ లో కొడుకులు ఉన్నారు. మీరు పోయాక
అని మర్చిపోయారు. గతం మర్చిపోవడంతో ఈ పాటలన్నీ మానేసాం. మా తోడుకోళ్ళు ఒక్క ఆవిడే కార్యక్రమాలు వచ్చినప్పుడు చేసుకుంటాం తనతో కలిసి. నేను కూడా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఉన్నారు కదండి నర్సాపురం, ఆయన కూడా అమ్మమ్మ గారు ఆత్మీయులేనంటే బంధువులు అవుతారంట. అసలు ఏమవుతారో కూడా అడుగుతారు. ఏమవుతారండి? అన్నదమ్ములు పిల్లలు ఇద్దరు. ఆ సుబ్బారాయుడు గారు నేను సొంత పెద్దమ్మ పెద్దనాన్న, ఆ పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు. నాన్నగారు అమ్మాయి మా చిట్టక్క. ఇంట్లో చాలా ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఈ ఇంట్లో. అయితే ఇవందరూ ఈ ఊర్లో ఉద్యోగాలు చేసి వాళ్ళందరూ కూడా మేము అబ్బులుగా ఉంచండి అందులోనే చదువుకునేవారు. ఇప్పుడు కరెంట్ లేకపోతే మా వారే చదువుకున్నప్పుడు పిల్లలు గుడ్లు అందరూ ఎవరి డాడే తెచ్చుకునేవారంట. 5 సాపలు వేసుకున్న బుడ్డు పెట్టుకుని చదువుకుని ఆ గదిలో నాకు తెలిసింది ఈ గదిలో 5-6 మంది ఉండేవారంట. అందరూ ఉద్యోగాలు వచ్చినాడు 15 మంది 20 మంది ఉన్నారు ఈ ఇంట్లో చదువుకున్న వాళ్ళు. ఈ ఇంటి సంతానం కాక బయట ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళేనంటండి. గుడ్డు తెచ్చుకుని పెట్టుకుని చదువుకునేవారు. తొంగ చాపలు వేసుకుని కరెంట్ లేదు కదన్నా. ఈ మామయ్య గారి అండి ఈ పోర్షన్. వాళ్ళ కొడుకులు కూతురు అందరూ పెద్ద పెద్ద జాబులు వాళ్ళు హైదరాబాద్ స్థిరపడిపోయారు. అది మేమే కొనేసుకున్నాం అనమాట. అది కూడా చిన్నమామయ్య గారు అదే రంగనాయకులు గారు ఆర్టిస్ట్ అంటున్నారు చూడండి. ఆయన రాసిన ఫోటోలు చాలా బాగుండేయండి. నీ వర్షాలకు పోయినాయండి. అయ్యో ఒక్కడు చూడండి గోపికలు ఉన్న ఫోటో అది కూడా కరెక్ట్ పడేసారు అన్ని పోతే ఫోటోలు. అది ఒక్కటే రాసుకున్నాను నేను. గోపికలు ఆయన రాసింది సొంతంగా చేతితో రాసిన ఫోటోలు అండి చిన్నమామయ్య గారు. మీరు కొత్తలో అప్పట్లో పెళ్ళైన కొత్తలో సినిమాలకి అది తాతగా తీసుకెళ్లే వాళ్ళండి? ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. అత్తగారి దగ్గర నుంచి వెళ్ళలే. ఉద్యోగులు ఇచ్చేయం కానీ ఇక్కడ నుంచి ఎక్కడ బయటకు వెళ్ళేవాళ్ళం కాదు. అక్కడ ఉన్నప్పుడు సినిమాకి తీసుకెళ్లే వాళ్ళని తాతగా. కార్లు బైక్ ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి కదండి. అప్పట్లో ఏంటంటే ఎడ్ల బండులు గుర్ర బండ్లు ఉండేయండి. గుర్ర బండి మీద వెళ్ళేవారు అందరూ. గుర్ర బండ్లు ఉండేయండి. వెళ్ళేవారు. మేము ఇక్కడ నుంచి గుర్ర బండి మీద వెళ్ళేవాళ్ళం కాదు. గుంటూరులో జాబ్ చేసేవారు ఆయన. ఎప్పుడైనా నెలకు ఒకసారి సినిమాలు తీసుకెళ్ళి బయట చిన్నది కట్టుకుని వెళ్ళిపోదామని చూస్తున్నాం. చాలా ఎక్కువ మెయింటెనెన్స్ అయిపోతుంది, చేస్తూనే ఉండాలి. ఇద్దరు మనుషులు చేస్తున్నారు. ఇది వరకు అట్లా పని చేయడానికి కూడా దొరకట్లేదు కదండి. ఆన పోషణ మాయా అంతా డబ్బు ఉంటేనే చేస్తారు. ఆయన పోషించడం కోసమే నాకు సీటు వెళ్ళిపోదామని చెప్తుంటారు. చిన్నది కట్టుబాబు పక్కనే అందరూ ఉంటాం మేమంటే అలాగే అంటున్నాడు. కట్టట్లా చిన్నది కాదు పెద్దదే కొడుగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెంకుటిల్లు మీద ఉన్న ఫ్యాషన్ తో మళ్ళీ కొత్తగా పెంకుటిల్లు కట్టుకుంటున్నారు కదండి జనాలు. ఈ మధ్యకాలంలో మళ్ళీ అది ఒక ట్రెండ్ అయిపోయింది, పెంకుటిల్లు కడుతున్నారు. ఆ సీను కూతుళ్ళు ఇద్దరును నాన్న అడిగేవారంట, మన గొయ్యన్న ఇది కట్టి గొయ్యన్న ఇది కట్టాలి ఇక్కడ ఆడుకునేవారు వచ్చి. అంతకు సీను అక్కడ మండువా పెట్టి కట్టాడు 5 కోట్లు. ఇక్కడ పిల్లలు ఆడుకోనాకు వచ్చి మనకు గొయ్యన్న ఇల్లే కావాలి డాడీ అంటున్నారు. అమ్మమ్మ నానమ్మ అని చెప్పేవాడు సీను. అది కట్టుకున్నాడు తను చిక్క మండువా పెట్టుకున్నాడు. మీకు చూడండి పూర్వం నుంచి 100 సంవత్సరాల క్రితమే ఒక గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.